సోషల్ మీడియా స్లో పాయిజన్ని గ్రహించకపోవచ్చు. గుజరాత్ మోడల్ అంటూ మీడియాను మెల్లమెల్లగా వచ్చిన నరేంద్ర మోడీని గ్రహించకపోవచ్చు, కుట్రలను గ్రహించకపోవచ్చు. కానీ సోషల్ మీడియా టాలెంట్ ఉన్న వాళ్ళను హీరోలను చేయగలదు, టాలెంట్ లేని వ్యక్తులను చౌటలుగా మార్చగలదు, మోసగాళ్లను వంగబెట్టి తన్నగలదు. రాత్రికి రాత్రి హీరోలు అయిపోయినటువంటి వాళ్ళను నిజం ఉన్నప్పుడు హీరోలను చేసిన ఈ సోషల్ మీడియా అంటే ఈ ప్రజానికమే ఎంత పైకి లేపిందో అంత పైకి వెళ్ళి కిందికి తోయగలదు. ఇప్పుడు రాఘవ చెడ్డ అనేటువంటి ఒక వ్యక్తి పార్లమెంట్లో బిల్డప్లు కొట్టి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రజలకు ఏందో ఉద్ధరిస్తున్నట్టు బ్యాంక్ బ్యాలెన్స్ల పైన, జియో సిమ్ముల పైన, ఎయిర్పోర్ట్లో ఇచ్చేటువంటి టికెట్ల పైన, రేట్ల పైన, ఇంకా చాలా విషయాల మీద మాట్లాడడానికి ప్రయత్నం చేసి ప్రజలకు ఏదో ఒరగబెట్టినట్టు హీరో అయిపోయినటువంటి రాఘవ చెడ్డ బీజేపీ తీర్థం ఉచ్చుకున్న తర్వాత, వాషింగ్ పౌడర్ అయిపోయిన తర్వాత రాఘవ చెడ్డ మైండ్ దొబ్బిందా, కళ్ళు మూసుకుపోయినాయా, ఏమైందో తెలియదు. కానీ ప్రజలను మరిచి మోడీ జపం చేయడం మొదలుపెట్టి ఈ వాషింగ్ పౌడర్కు ఉన్నటువంటి పని. నిన్ననే చూస్తే రాజస్థాన్లో పేపర్ లీక్ అయింది. అంతకుముందు అంటే బీజేపీ వచ్చినప్పటి నుంచి 2017లో స్టార్ట్ అయింది. ఖచ్చితంగా పేపర్ లీక్ 99 సార్లు పేపర్ లీక్ అయింది. పేపర్ లీక్ అంటే ఈ దేశాన్ని నాశనం చేయడమే. ఈ దేశం పుట్టిన ప్రతి తల్లిదండ్రులు పుట్టిన పిల్లలకు విద్య నేర్పాలి, నా కొడుకు ప్రయోజకుడు కావాలని చెప్పి చాలా పాఠశాలలకు పంపి అనేక రకాలుగా వాళ్ళ యొక్క టాలెంట్ను పరీక్ష పెట్టి, ఆటల పోటీలు ఎట్లా ఉంటాయో పరీక్షల పోటీలు పెట్టి, ఆ పరీక్షలతోని మార్కులు వచ్చి, ఆ మార్కుల ద్వారా వాళ్ళ ప్రతిభను గురించి, ఆ ప్రతిభ ద్వారా ఈ దేశాన్ని అభివృద్ధి చేసుకోనికి ఉపయోగపడేటువంటి పరీక్షనే అపహాస్యం చేస్తున్నటువంటి బీజేపీ పాలకవర్గం అలాంటి ఈ దేశాన్ని నాశనాన్ని కోరుకున్నట్టే కదా. అలాంటి నాశనం అవుతున్నటువంటి సందర్భం లోపల రాఘవ చెడ్డ అనేటువంటి వ్యక్తి ప్రజలతోన ఆమోదం పొంది, ప్రజా ఆమోదం పొంది ఇలా పెద్ద ఎత్తున బీజేపీ దృష్టిలో పడి, దేశం దృష్టిలో పడి ముందుకు వచ్చి అంటే పడ్డటువంటి రాఘవ చెడ్డ ఒక మనిషి రెండో ముఖం అంటే 2 sides కాయిన్లో లేక ముఖము తెలివితేటలు కానీ రెండో ముఖంలో మాత్రము అత్యంత కుట్ర విషం దాగి ఉన్నదని చెప్పి రాఘవ చెడ్డ మీద కామెంట్లు చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున రాఘవ చెడ్డను బూతులు తిడుతూ ఉన్నారు ప్రజలు. ఎందుకంటే నీట్ పేపర్ లీక్ అయితే ఈ దేశ భవిష్యత్తు నాశనం అవుతుంటే మాట్లాడలేని మనిషివి, నువ్వు ఒక విజన్ ఉన్న మనిషివా, నువ్వు అసలు ప్రజల కోసం పనిచేస్తున్న మనిషివా, నీకు సిగ్గుందా అని చెప్పి కాకరిచ్చి ఉమ్ము వేస్తూ ఉండరు. త్రూఅవుట్ ద వరల్డ్ పీపుల్ స్పిట్టింగ్ ఆన్ రాఘవ చెడ్డ బికాస్ ఈ ప్లేడ్ గేమ్, ఈ సరెండర్ టు మోడీ, ఈ ఈజ్ రెడీ టు చీట్ ద పీపుల్ ఆఫ్ ఇండియా, ఈ ఈజ్ వెయిటింగ్ ద రైట్ ఫర్ ద రైట్ టైం, బట్ ఈ నెవర్ హెల్ప్ ద పీపుల్, ఈ నెవర్ సపోర్ట్ ద పీపుల్, ఈ నెవర్ టాక్ టు అబౌట్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ బికాస్ ఈ సరెండర్ టు నరేంద్ర మోడీ. సో రాఘవ చెడ్డ డ్యామేజ్డ్ హిమ్సెల్ఫ్ అండ్ ఈ రాఘవ చెడ్డ సెల్ఫ్ సూసైడ్ హ్యాపెండ్. దిస్ ఈజ్ ద సిచ్యువేషన్. ఖచ్చితంగా రాఘవ చెడ్డ తనకు తానే ఆత్మహత్య చేసుకున్నాడు తప్ప ఇంకోటి కాదు. చీకొడుతున్నటువంటి జనం చూస్తూనే ఉన్నాడు. ఏవిఎం మీడియా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు. థ్యాంక్ యూ సో మచ్.